దేవుని వాక్యం చదువుకుందాము. 81వ కీర్తన 16వ వచనం. కీర్తన 16వ వచనం. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించేదను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదను. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా ప్రభువా, నీకు వందనాలు నాయన. మరొక మారు ప్రభువా, మీరు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి నీకు స్తోత్రాలు నాయన. ఇగో ప్రభువా, ఇగో నాయన, ఈ సంవత్సరాంతంలో నాయన నువ్వు మా కొరకు ఇచ్చినటువంటి ఈ వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. ఇగో ప్రభువా, ఈ వాగ్దానాన్ని వర్తమానంగా మార్చిన విధానంను బట్టి నీకు స్తోత్రాలు. ఇగో ప్రభువా నాయన, నీ యొక్క వాక్కు మాత్రమే పనిచేయనట్లుగా మీరే మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును బట్టి అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తల్లి కుండునా నీ ప్రేమ, ముంత చెల్లి కుండునా నీ ప్రేమ. తల్లి కుండునా నీ ప్రేమ, సొంత చెల్లి కుండునా నీ ప్రేమ. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యా అతి మధురం, యేసయ్యా అతి మధురం, యేసయ్యా అతి మధురం, యేసయ్యా అతి మధురం. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. హల్లెలూయా, హల్లెలూయా. అదే ఈ ఒక్క రోజుకి నన్ను క్షమించండి, నేను నా నోరుని సరిగా ఉంచుకోలేకపోయాను. కొంచెం గొంతు పాడైంది. అందుకనే నాకు క్రికెట్లో సబ్స్టిట్యూట్గా బానుని పెట్టుకున్నాను. ముందే చెప్పాను, బాను నేను ముందు పాట ఎత్తుతాను, ఒక ముక్క ఎత్తాను, మిగతాది పాడే అని చెప్పాను. అందుకని మా బాను పాడుతూ ఉంటాడు, మిగతాది నేను చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. సరే, చివరి దినాల్లోకి వచ్చాం, చివరి దినానికి వచ్చాం. హల్లెలూయా, హల్లెలూయా. చివరి దినానికి వచ్చాము, చివరి గంటలకు వచ్చాము. చాలా సంతోషం. మనందరం కొత్త బట్టలు ధరిస్తాము. చివరి గంటలు, ఈ వారం అంతా చాలా సంతోషకరమైనటువంటి కొన్ని గంటలు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే గడిచిన వారం అంతా కూడా మనకి సంతోషకరమైనటువంటి కొన్ని ప్రసంగాలు కూడా మనకి వినిపించాయి. మాసిదోనియా సంఘం నుంచి హిస్సోపుతో ఆ యొక్క పశ్చాత్తాపం అనేటువంటి ప్రసంగం కానీ, లేదంటే భూమి కంపించననేటువంటి ప్రసంగం కానీ, లేదంటే మొన్న ఎదురుమండి మోజెస్ గారు చెప్పినటువంటి ఆ యొక్క కొండకు అనేకులను పిలిచిరనేటువంటి ప్రసంగం కానీ, మరి వినయని గారు చెప్పినటువంటి ప్రసంగం కానీ, అది హగ్గై గురించి ఆ మాటలు మాట్లాడుతూ ఉంటున్నప్పుడు ఆ యొక్క ప్రసంగం కానీ, నిన్న సేవకులు చెప్పినటువంటి యెహోషాపాతు ప్రసంగం కానీ, ఈరోజు నయమాన్ గురించి చెప్పినటువంటి ప్రసంగం కానీ, ఈ దాదాపు గడిచినటువంటి ఒక 2-3 వారాలు కూడా మనకు సంతోషకరమైనటువంటి వర్తమానాలను దేవుడిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వారం అంతా కూడా మనం ఎలా ఉంటామనంటే, చివరి దినం ఈ రాత్రి చాలా సంతోషకరంగా మనం గడుపుతూ ఉంటాం, కొత్త బట్టలు ధరిస్తూ ఉంటాము. కానీ ఎప్పుడు నా యొక్క బర్త్డే నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, చిన్నప్పుడు నా పుట్టినరోజుని జరుపుకోవడానికి చాలా ఇష్టపడేవాడిని. చాలామందికి పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఇష్టం కదండి, చాలా ఇష్టం. చిన్నప్పుడు మా మమ్మీ నాకు ఒక సూట్ వేసేది, దాని మీద ఒక గోల్డ్ చైన్ వేసేది. మా ఇంటికి ఒక కేక్ తెచ్చేవాళ్ళు, దాన్ని సెలబ్రేట్ చేసేవాళ్ళు. దాని తర్వాత ఫొటోస్ అప్పుడు ఫోన్ కెమెరాలు లేవు కాబట్టి మా ఇంటికి ఫోటోగ్రాఫర్ వచ్చేవాడు, వచ్చి ఫొటోస్ అన్నీ తీసేవాడు. చాలా బాగుండేది. కానీ సంవత్సరాలు పెరిగే కొద్దీ
నేను వయసులోకి వచ్చిన తర్వాత ఒక సాధారణమైనటువంటి దినంగా నాకు అది అనిపించింది. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు మనకు మన పుట్టినరోజులు కానీ, లేదంటే ఇటువంటి క్రిస్మస్ కానీ, లేదంటే న్యూ ఇయర్ని కానీ మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. కానీ నిజంగా ఆ రోజు 24 గంటలే ఉంటుంది, కానీ 25వ గంట ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. చింతించకండి, కానీ నేను దీని కొంచెం బాగా వివరంగా చెప్తాను. 25వ గంట ఉండదు, ఇంకో నిమిషం ఎక్కువగా ఉండదు, దానిలో ఏదో ఒక స్పెషాలిటీ ఏమి ఉండదు. కానీ మన అందరం కలిపి ఏం చేస్తాం? కొత్త బట్టలు వేసుకుంటాం, వస్తాము. ఏదో కానీ ఎక్కడో ఒక చిన్న ఆశ, ఎక్కడో ఒక చిన్న కోరిక, నెక్స్ట్ ఇది నూతనమైనటువంటి సంవత్సరం కదా, ఈ రాత్రి గడిచిపోతే ఇంకొక నూతనమైనటువంటి సంవత్సరం వస్తుంది కదా అని చెప్పి మనం ఆశపడుతూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడో ఒక చిన్న ఆశలో నుంచి మనకు ఆ నిరీక్షణ మరలా పుట్టుకొస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం అంతా నేను ఉద్యోగం లేకుండానే ఉండిపోయాను, ఈ సంవత్సరం అంతా నేను వివాహం జరగకుండానే నేను ఉండిపోయాను, ఈ సంవత్సరం నాకు ఫలితాలు లేకుండానే నేను బ్రతికేస్తూ ఉన్నాను. కానీ ఇది సిద్ధపాటు కూడికలు కదా, ఈ రాత్రైనా నేను ప్రార్థన చేస్తాను, కొంత నేను దేవునితో గడుపుతాను అని చెప్పి ఎక్కడో వచ్చినటువంటి ఆ చిన్న ఆశను బట్టి మనం సెలబ్రేట్ చేసుకోవడానికి ఇష్టపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. క్రొత్త బట్టలు వేసుకుంటాం, కానీ మన లోపల ఉన్నటువంటి ఆ యొక్క వేదన, ఆ యొక్క చింత, ఆ బాధ, లేదంటే ఆ యొక్క ఫలితాలు లేనటువంటి ఆ పరిస్థితులు కానీ, మనకి కలగనటువంటి ఆ ఆశ్చర్య కార్యాలను బట్టి కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే బయటికి బాగానే కనబడతాము, కానీ లోపల ఎంత విరిగిపోయామో మనకే తెలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అటువంటి ఆశలో నుంచి మనకి ఏం పుట్టుకొస్తుందట? నిరీక్షణ మనకి పుట్టుకొస్తూ ఉంది. ఈ యొక్క వాక్యాన్ని మరి సోను బ్రదర్ మరి పంపించినప్పుడు నేను ఆ రోజే చూసిన తర్వాత ఆ రోజు నేను కొంచెం కామెంటరీలో నేను దాన్ని వెతకడం స్టార్ట్ చేస్తే అదంతా చదివిన తర్వాత నేను అర్థం చేసుకుంది ఏంటంటే, ఇది నేను చెప్పవలసిన వాక్యం అయితే కాదు, కానీ ఇది ఖచ్చితంగా నేను వినాలి. ఎందుకంటే ఈ వాక్యం నన్ను క్రమపరిచేటువంటి ఒక వాక్యం. నేను కూడా సరిగా ఈ వాక్యాన్ని చెప్పే అంత అర్హత నాకు లేదేమో అని అనిపించింది. హల్లెలూయా, హల్లెలూయా. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను నిన్ను పోషించేదను అనేటువంటి మాటను మాత్రమే ఈరోజు నేను చెప్తాను. ఎందుకంటే మరి నిన్నటి దినాన మరి సోను సేవకులు మరి చెప్పినట్లుగా నేను ఎప్పుడు తేనె తినలేదు, అదే తాగలేదు, తేనెప్పుడు నేను టేస్ట్ చేయలేదు. కానీ ఈ గోధుమల గురించి మాత్రమే ధ్యానించడానికి ప్రభువు నాకు కొన్ని మాటలను దయచేశారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చాలా శ్రద్ధగా విందాము. అతి శ్రేష్టమైనటువంటి గోధుమలను అనుగ్రహించి నేను నిన్ను పోషించేదను అనేటువంటి మాటను మనం తీసుకుందాం. అతి శ్రేష్టమైన అనలేదు. నిన్న సోను బ్రదర్ అన్నీ చెప్పేశారు కాబట్టి నేను ఆ కీర్తన నుంచి కాక ఆ ఒక్క మాట నుంచే నేను కొంత వాక్యాన్ని, లేదంటే కొంత మాటల్ని దేవుడు మనకిచ్చినటువంటి గోధుమని నేను అందించాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అతి శ్రేష్టమైనటువంటి గోధుమలనిచ్చి పోషిస్తాడట. కొండ తేనెనిచ్చి నిన్ను తృప్తిపరుస్తాను అన్నాడు. పోషిస్తాను అనేది శారీరకమైనటువంటి అవసరతని తెలియజేస్తే, తృప్తిపరుస్తాను అనే మాట ఆత్మీయమైనటువంటి అవసరతను తెలియజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. పోషణ లేదంటే మనం పోషింపబడటం, లేదంటే పోషించటం, ఈ రెండూ కూడా మనకి శారీరకమైనటువంటి అవసరతలు. మన యొక్క కుటుంబానికి కావలసినటువంటి అవసరతలు. అయితే వీటిని ఎలా నింపుతానంటున్నాడట? శ్రేష్టమైన దాన్ని దేవుడు ప్రస్తావించలేదు, కానీ అతి శ్రేష్టమైనటువంటి గోధుమలను ప్రస్తావిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కయీను హేబేలు ఇద్దరు అర్పణలు తెచ్చారండి. కయీను హేబేలు ఇద్దరు అర్పణలు తెచ్చారు. ఇద్దరు వాళ్ళు కలిగినటువంటి దానిలో కొంతని తీసుకుని వచ్చారు. కానీ దేవుడు హేబేలుది మాత్రమే అంగీకరించాడు. కారణం ఏంటో తెలుసా? అక్కడే ఉంటుంది ఆ యొక్క కయ్యను తెచ్చినటువంటి అర్పణలో దానికంటూ ఎటువంటి స్పెషాలిటీస్ కానీ క్వాలిటీస్ కానీ ఏమీ రాయబడలేదు. కానీ ఆ హేబేలు తెచ్చినటువంటి అర్పణలో అది తొలిచూలు పుట్టినదట. హల్లెలూయా. తర్వాత క్రొవ్వుతో లేదంటే
క్రొవ్వునిదై అనేటువంటి మాట కూడా అక్కడ రాయబడి ఉంటుంది. కాబట్టి ఆ అర్పణకి క్వాలిటీస్ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అది అతి శ్రేష్టమైనటువంటి అర్పణ. ప్రభు ఇచ్చేది కూడా అతి శ్రేష్టమైనటువంటి గోధుమలను ఇస్తానన్నాడు. శ్రేష్టమైనటువంటి గోధుమలు కాదు. శ్రేష్టమైనటువంటి గోధుమలు ఇప్పటిదాకా మనందరి దగ్గర ఉన్నాయేమో, శ్రేష్టమైనటువంటి ఆహారం మన దగ్గర ఉన్నదేమో, శ్రేష్టమైనటువంటి ఉద్యోగాలు లేదంటే వ్యాపారాల్లో లేదంటే మనకి కావలసినటువంటి ఆ యొక్క అవసరతలన్నీ మన దగ్గర ఉన్నాయేమో, కానీ ప్రభు అంటున్నాడు అతి శ్రేష్టమైనటువంటి గోధుమల్లోనికి నేను నిన్ను తీసుకుని వెళ్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక కుటుంబం ఉంది. ఒక భార్యాభర్తలు ఉన్నారు. వారిద్దరికి గొడవ వచ్చింది. వారికి ఒక కుమారుడు పుట్టిన తర్వాత వారిరువురు విడిపోయారు. ఆయన వేరే దగ్గరికి వెళ్ళిపోయాడు. మరి ఏమైందో తెలియదు. కొన్ని దినాలు ఆమెకి నిరీక్షణ లేకుండానే బ్రతికింది. బ్రతికిన తర్వాత ఈమెకి కొంతకాలానికి జబ్బు చేసింది. ఏం చేసిందండి? జబ్బు చేసింది. క్యాన్సర్ అనేటువంటి ఒక రోగం వచ్చింది. దాదాపుగా ఈ యొక్క స్టోరీ మన అందరికీ తెలిసిందే, కానీ నేను కొంచెం ఇది పనికొస్తుందని చెప్తున్నాను. క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వచ్చిన తర్వాత నా బిడ్డను నేను ఎలాగైనా సేఫ్ గార్డ్లో ఉంచాలి. ఏం చేయాలి? సేఫ్ గార్డ్లో ఉంచాలి. తనకి నేను ఒకవేళ చనిపోయినా తనకంటూ కొంత ఆస్తిని లేదంటే ఏదైనా సమకూర్చి పెట్టాలని చెప్పి తాను బ్రతికినంత కాలము కష్టపడింది. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతికినంత కాలము కష్టపడి తాను పని చేసుకుంటూ డబ్బును సమకూర్చుకుంటూ ఉంటున్నప్పుడు ఒక సేవకుడు వచ్చి ఆమెను దర్శించిన తర్వాత యేసు ప్రభువుని తెలుసుకుంది. యేసు ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఏం జరిగింది అంటే, ఆమె కొన్ని దినాలకి ఆమె చనిపోతుంది అని తెలిసిన తర్వాత తన కుమారుడిని ఆ యొక్క సేవకునికి ఇచ్చి వెళ్ళిపోయింది. హల్లెలూయా. తర్వాత ఆమె చనిపోయింది. ఆ సేవకునికి ఇచ్చేటప్పుడు ఒక బాక్స్ని ఇచ్చింది. ఇది నా యొక్క బిడ్డకి 18 సంవత్సరాలు వచ్చినప్పుడు దీన్ని తెరవండి. ఎన్ని సంవత్సరాలండి? 18 సంవత్సరాలు వచ్చినప్పుడు దీన్ని తెరవండి. తెరిచిన తర్వాత అప్పుడు నా యొక్క బిడ్డకి అది అందచేయండి, అది కొంచెం అర్థవంతంగా ఉంటుందని అన్నప్పుడు ఆ యొక్క సేవకుడు ప్రతి సంవత్సరం ఆ యొక్క కుమారుడు వస్తూ ఉంటున్నాడు. ఫాదర్ గారు, లేదా అంటే ఆ టైంలో వాళ్ళు ఫాదర్ అనేవాళ్ళు, ఫాదర్ గారు లేదంటే పాస్టర్ గారు ఈరోజు నా యొక్క పుట్టినరోజు కదా, మా అమ్మ నా కొరకు ఏదో దాచి ఉంచిందని ప్రతిసారి చెప్తారు కదా, ఈరోజు నాకు ఇస్తారంటే లేదు, నీకు 18 సంవత్సరాలు నిండితే ఆ రోజు నేను నీకు మంచి బహుమానం మీ అమ్మగారు దాచారు, అది నేను నీకు ఇస్తానని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత 18 సంవత్సరాలు వచ్చాయి. గబగబా పొద్దున్నే లేచిపోయాడు. 3 గంటలకే లేచిపోయిన తర్వాత ఆ యొక్క పాస్టర్ గారి దగ్గరికి గబగబా డ్రెస్ వేసుకొని వెళ్ళిపోయాడు. పాస్టర్ గారు, ఈరోజు నా 18వ సంవత్సరం నిండిపోయింది, కాబట్టి ఈరోజు నాకు మీరు ఎలాగైనా అది ఇవ్వాలి అంటే, లేదు కరెక్ట్గా ఈరోజు నీకు 18 సంవత్సరాలు నిండాయి కదా, ఖచ్చితంగా నేను ఇస్తాను అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బాక్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ బాక్స్ను తీసిన తర్వాత తన తల్లి యొక్క కొన్ని దుస్తులు, తన తల్లి విడిచిపెట్టినటువంటి కొన్ని జ్ఞాపకాలని పెట్టింది. తర్వాత అందులో కొన్ని ఆస్తి పత్రాలను పెట్టింది. అందులో ఒక బైబిల్ను కూడా పెట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ యొక్క ఒక లెటర్ని అందులో పెట్టింది. ఆ లెటర్ని పెట్టి ఆ లెటర్ని చదువుతూ ఉంటున్నాడు. నాయనా, నీకు ఇప్పుడు 18 సంవత్సరాలు నిండాయి కదా, అయితే నేను లేదంటే నా భర్త మేము విడిపోయిన తర్వాత మమ్మల్ని ఎవరు కూడా ఆదరించడానికి రాలేదు, నన్ను ఎవరు కూడా బాగోగులు ఎవరు చూసుకోలేదు, కానీ యేసు ప్రభు వార్తను నేను విన్న తర్వాత యేసు ప్రభు నా జీవితాన్ని బాగు చేశాడు. తర్వాత నన్ను ఎలాంటి ఉద్యోగంలో ఉండాలో, వ్యాపారాల్లో ఉండాలో, ఏ పని చేసుకోవాలో ప్రభు చెప్పింది నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. దేవుడు నాకు కొంత ఆస్తిని ఇచ్చాడు. నువ్వు ఆస్తి కంటే బైబిల్ని చదువుకుంటే నీకు చాలా శ్రేష్టమైనది, లేదంటే దేవుణ్ణి తెలుసుకోవడం శ్రేష్టమైనది అని అన్నప్పుడు తన తల్లికి జరిగినటువంటి ఆ యొక్క వేదనలన్నిటినీ చదువుకొని ఏడ్చుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏడ్చుకున్న తర్వాత ఇప్పుడు ఆ యొక్క పాస్టర్ గారు వచ్చి ఆస్తి పత్రాలు ఇస్తుంటే, లేదండి నాకు ఆస్తి పత్రాలు ఇవ్వద్దు, నాకు నా తల్లి ఏదైతే శ్రేష్టమైనది లేదంటే అతి శ్రేష్టమైనటువంటి ఆ బైబిల్ని తీసుకొని తన జీవితాన్ని కట్టుకుందో, నేను కూడా నా తల్లి బాటలో నడుస్తానని చెప్పి అతి శ్రేష్టమైనటువంటి ఆ యొక్క బైబిల్ని తీసుకొని తాను కూడా ఒక సేవకునిగా నిలవబడ్డాడట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అతి శ్రేష్టమైనటువంటి గోధుమలను
ఏంటో ఆ యొక్క అబ్బాయి తెలుసుకున్నాడు. అది శ్రేష్టమైనటువంటి గోధుమలు ఏవైతే ఉన్నాయో అవి ఆస్తిపత్రాలు కాదు, మనం బ్రతుకున్నటువంటి ఈ యొక్క బ్రతుకు కాదు, లేదంటే ఇంకా ఎటువంటి పరిస్థితులు కాదు, శారీరకమైనటువంటి అవసరతలు అయితే అస్సలే కాదు. కానీ అతి శ్రేష్టమైనటువంటి గోధుమలు ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం. అయితే అతి శ్రేష్టమైనటువంటి గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషిస్తానని దేవుడు మనకు వాగ్దానం చేశాడు. అయితే దానికి ఒక 3 వాక్యాలని రాసుకుంటే దాన్ని ఇలా రాసుకోవచ్చు. ఎలా అంటే, అత్యంత శ్రేష్టముగా పోషిస్తున్నాడు గనుక, లేదంటే నిరీక్షించండి అనేటువంటి ఒక మాట నేను రాసుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాటను వింటూ నిరీక్షించుడి. హోప్ అగైన్ బట్ బై ఒబేయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అనే ఒక మాట నేను రాసుకున్నాను. మరలా నిరీక్షించండి. ఇక నా వల్ల కాదు, లేదంటే ఇక నాకెప్పటికీ ఈ యొక్క కార్యము జరగదు, నాకెప్పటికీ కూడా ఇక ఎటువంటి కార్యము కూడా జరగదు అని చెప్పి ఎవరైతే నేరసిల్లిపోయి వెనక్కి వెళ్ళిపోతారో వాళ్ళ కోసం దేవుడిచ్చినటువంటి, లేదంటే మనందరి కోసం దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప మాట ఏంటట, అతి శ్రేష్టమైనటువంటి గోధుమలు ఉన్నాయి మీ కొరకు, కాబట్టి నిరీక్షించండి. హల్లెలూయా, హల్లెలూయా. నిరీక్షించండి. ఆ నిరీక్షించినప్పుడు ఆయన మాటను వింటూ నిరీక్షించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఎందుకు నిరీక్షించాలి అనే మాటను మనం తెలుసుకుంటే, అత్యంత శ్రేష్టముగా పోషిస్తాడు గనుక మనం నిరీక్షించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అత్యంత శ్రేష్టంగా మనల్ని పోషిస్తాడు గనక మనం నిరీక్షించగలగాలి. యేసు ప్రభు చెప్తాడు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తము, కోయము, కొట్లలో కూర్చుకునవు, కానీ ఏం చేస్తానట, వాటిని నేను పోషిస్తున్నప్పుడు మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అని ప్రభువు చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాటికంటే శ్రేష్టంగా మనల్ని తయారు చేశాడు. వాటికంటే మనల్ని తన చేతులతో మనల్ని తయారు చేశాడు. వాటినేమో నోటితోనే తయారు చేశాడు, నోటి మాటతో అవి కలిగాయి. కానీ మనల్ని మాత్రం తన యొక్క చేతులతో తన స్వరూపంగా ఆయన తయారు చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి శ్రేష్టంగానే మన బ్రతుకులు కట్టడానికి ఇష్టపడతాడు, శ్రేష్టంగానే మనల్ని నిలవబెట్టడానికి ఇష్టపడతాడు. మన అవమానాలని, మన కష్టాలని, మన ఫలితాలు లేనటువంటి ఆ యొక్క ప్రయాసాలని అన్నిటినీ కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. చూసి నేను పక్షులకే అటువంటి శ్రేష్టతని ఇస్తూ ఉంటున్నాను, లేదంటే జంతువులకే అటువంటి శ్రేష్టతని ఇస్తూ ఉంటున్నాను, లేదంటే కలిగినటువంటి సృష్టికే శ్రేష్టతని లేదంటే ఘనతని ఇస్తూ ఉంటున్నాను. కాబట్టి నా రూపంలో చేసుకున్నాను, నా మహిమతో నేను చేసుకున్నాను, నేను నిన్ను పిలుచుకున్నానని ప్రభువు ఎంతో గొప్ప మాటలను చెప్పి మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఏ మాటలు మాట్లాడుతున్నాడంటే, అతి శ్రేష్టమైనటువంటి గోధుమలనిచ్చి నేను నిన్ను పోషిస్తాను, లేదంటే కొండ తేనెనిచ్చి నేను నిన్ను తృప్తిపరుస్తానని మాటలు చెప్తా ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రపంచంలో పోషించటం, పోషింపబడటం ఈ రెండూ కూడా చాలా కష్టమైనటువంటి పనులు. హల్లెలూయా, హల్లెలూయా. పోషించటం, పోషింపబడటం ఈ రెండు తీరని సమస్యలు. కానీ వాటి విషయాల్లో కూడా దేవుడు వాగ్దానాన్ని చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి వయస్సుకు తగినట్టుగా వారిని పోషిస్తానంటున్నాడు, ఎవరి ఆరోగ్యానికి తగినట్టుగా ఆ ఆరోగ్యాన్ని ఇచ్చి పోషిస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి హృదయాలకు తగినట్టుగా ఆ హృదయానికి ఇచ్చి ఆ హృదయానికి తృప్తినిచ్చి పోషిస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఊహించని మేలులతో నింపుతానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క ఫైనెస్ట్ ఆఫ్ ద వీట్ అనేటువంటి ఒక మాట ఇంగ్లీష్లో రాయబడి ఉంది. దాని అర్థం ఏంటో తెలుసా? ఆ యొక్క గోధుమ అంట, అది అతి శ్రేష్టమైనటువంటి గోధుమలు ఎప్పుడు అవుతాయనంటే, మనం ఇప్పుడు తింటున్నటువంటి బియ్యాలన్నీ కూడా ఎలా ఉంటున్నాయి? సన్ననైనటువంటి బియ్యాలుగా మారిపోతున్నాయి. ఎంత సన్నగా ఉంటే దానికి అంత కాస్ట్ ఎక్కువ. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ప్రభు దృష్టిలో అలా కాదు, అది ఎంత లావుగా ఉంటే ప్రభు దృష్టిలో అది అంత శ్రేష్టమైనదంట. హల్లెలూయా, హల్లెలూయా. దొడ్డగా కనబడుతున్నవి, లావుగా ఉంటున్నటువంటి ఆ గింజని ఫైనెస్ట్ ఆఫ్ ద వీట్ అంటారంట. ఆ లావుగా ఉంటున్నటువంటి గింజల్లో కొన్ని పోషకమైనటువంటి ఆ యొక్క కొన్ని మినరల్స్ ఉంటాయంట. ఆ వాటి చేత నేను నిన్ను నింపుతానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం బియ్యాలు తింటున్నాం, మనకే షుగర్లు,
మనకే బీపీలు లేదంటే మనకే ఇవన్నీ కలుగుతూ ఉంటున్నాయి. కానీ కోటా బియ్యం తిన్న వారికి ఎవరినైనా చూడండి, ఆ పాత పద్ధతులను అనుసరిస్తున్న వారిని ఎవరినైనా చూడండి, ధాన్యాలను తింటున్నటువంటి వారిని ఎవరినైనా చూడండి, వారు ఎంత బలంగా కనబడుతున్నారో, బలంగా బలిష్ఠులుగా ఉంటున్నారో. వారి యొక్క ఆయుష్ని చూడండి, వారు 100 సంవత్సరాలు కూడా బ్రతికేంత వారిగా వారు నిలవబడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అతి శ్రేష్టమైనటువంటి గోధుమలలో నీకు ఎటువంటి బలం ఉందో తెలుసా? అతి శ్రేష్టమైనటువంటి గోధుమలలో నీకు ఎటువంటి సత్తువ కలుగుతుందో తెలుసా అని ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అతి శ్రేష్టమైనటువంటి గోధుమలనిచ్చి నేను నిన్ను పోషిస్తాను. ఆ గోధుమ ఎంత లావుగా ఉంటుందో, లేదంటే ఆ గోధుమ ఎంత ఎక్కువగా ఉంటుందో, నిన్ను అంత అన్ని ఎక్కువ మినరల్స్తో, లేదంటే అంత ఎక్కువ పోషణతో నిన్ను పోషిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దీనికి అనుసంధానంగా మనం ఒక వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 4వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. యేసు తాను ఏమి చేయనై ఉండేనో తాను ఎరిగి ఉండియో అలా అడిగాడంట. హల్లెలూయా, హల్లెలూయా. 5,000 మందికి ఇప్పుడు 5 రొట్టెలను 2 చేపలను పంచిపెట్టాలి. ఆ కథ అందరికీ తెలిసిందే కదా. తాను ఏమి చేయనుండెనో తాను ఎరిగి ఉండియో ఫిలిప్పుని అడిగాడట, ఇప్పుడు ఏం చేద్దాం అని అడిగితే, మా దగ్గర కొన్ని దేనారాలే ఉన్నాయి ప్రభువా, ఒక దగ్గర ఏమో 106 దేనారాలే ఉన్నాయి ప్రభువా అని మాట్లాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి తాను ఏమి చేయనుండేనో తాను ఎరిగి ఉండియో అలా అడిగాడు అనేటువంటి ఒక మాట అక్కడ రాయబడింది. అంటే యేసయ్య ఆ యొక్క సందర్భంలో తను ఏం చేస్తాడో, 5,000 మందికి ఎలా పంచి పెడతాడో అదంతా కూడా యేసయ్యకి ముందుగానే తెలుసు. తను ఏం చేస్తాడో కూడా అదంతా కూడా ఆయన ఎరిగే ఉన్నాడు. కానీ ఒక పరీక్షగా ఆ పోషణ విషయంలో తన యొక్క భక్తులను అడుగుతూ ఉంటున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారట, ఆ పిలుపు ఏం చేస్తున్నాడట, మాకెలా తెలుస్తుంది ప్రభువా అన్నాడేమో. హల్లెలూయా, హల్లెలూయా. మా దగ్గర 106 దేనారాలు ఉన్నాయి, కానీ అవి సరిపోవు కదా ప్రభువా అని అంటున్నాడేమో. హల్లెలూయా. కానీ మనం బాగా ఆలోచిస్తే ఫిలిప్పు దేవునితో పాటు తిరిగాడు, దేవుడు ఉన్నప్పుడు వెంబడించాడేమో, లేదంటే చాలామంది ఆయనతో పాటు, లేదంటే ఆ 12 మంది శిష్యులు కూడా ఆయనతో పాటు వెంబడిస్తూ ఉంటున్నారు. ఆ యొక్క శిష్యులు దేవునితో పాటు తిరిగారు, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు చూస్తూ ఉంటున్నారు. అన్నీ చూసిన తర్వాత ఆ ప్రభావాన్ని, లేదంటే ఆ యొక్క శక్తిని అంతటినీ చూసిన తర్వాత కూడా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి తాను ఏమి చేయనుండెనో తాను ఎరిగి ఉండియో అలా అడిగిన తర్వాత ఫిలిప్పు ఇలా అనుంటే బాగుండేది, ప్రభువా మాకెలా తెలుస్తుంది, ఈ విషయంలో నువ్వైతే ఏదైనా చేస్తావు కదా, నువ్వు ప్రార్థన చేస్తేనే చాలామందికి స్వస్థతలు జరుగుతున్నాయి, నువ్వు ప్రార్థన చేస్తేనే ఎన్నో అద్భుత కార్యాలు జరుగుతూ ఉంటున్నాయి, కాబట్టి నువ్వే ఏదైనా చెయ్యు ప్రభువా అని ఆ యొక్క ఫిలిప్పు పలికి ఉండుంటే చాలా బాగుండేది. కానీ ఆ యొక్క ఫిలిప్పు అలా పలికిన తర్వాత దేవుడు, నేను అక్కడ ఏం రాసుకున్నానంటే పరీక్షకు సూత్రం ఒక 2 మాటలు రాసుకున్నాను. దాన్ని ఏంటంట, ఒకటి దేవుని శక్తిని గ్రహించగలగాలి, రెండవది నీ చేతిలో ఉన్నదానితోనే పని చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పు దగ్గర 106 దేనారాలు ఉన్నాయి. ఆ 106 దేనారాలతోనే తను ఏదైనా పని చేయగలిగి ఉండుంటే చాలా బాగుండేదేమో. హల్లెలూయా, హల్లెలూయా. ఆ 106 దేనారాలతోనే ప్రభు నా దగ్గర 106 దేనారాలు ఉన్నాయి, లేదంటే ఒక 1,600 రూపాయలు ఉన్నాయి అనుకుందాం, 1,600 రూపాయలు ఉన్నాయి అనుకుందాం. ఈ 1,600 రూపాయలతో నేను బయటకు వెళ్తాను, కొన్ని రొట్టెలను వేస్తాను, కొంత చేపలను కొంటాను, ఇవి కొనుక్కున్న వీటికి సరిపోవేమో అని అప్పుడు ఆ మాటను పలుకుంటుంటే బాగుండేది. కానీ మొదటిగా దేవుని యొక్క శక్తిని ఆయన గ్రహించలేకపోయాడు. రెండోదిగా 106 దేనారాలు, లేదంటే వారి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క వనరులతో వాళ్ళు పని చేయలేకపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆ యొక్క 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి పంచిపెట్టాడు, దానినే ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదం వచ్చేదాకా ఓపికగా నిలవపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అతి శ్రేష్టమైనటువంటి గోధుమలు కలగాలి, లేదంటే అతి శ్రేష్టమైనటువంటి గోధుమలతో మనల్ని దేవుడు పోషించాలి అని అంటే
ఆ అతి శ్రేష్టమైనటువంటి గోధుమలు పోషిస్తూ ఉంటున్నప్పుడు మన జీవితంలో కలిగేటువంటి పరీక్షలకు మొదటగా దేవునినే సంప్రదించగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ కలిగినటువంటి ఆ పరీక్ష, పోషణకు కలిగినటువంటి ఆ యొక్క పరీక్షలో ఆ యొక్క 5,000 మందికి ఆ యొక్క 5 రొట్టెలను లేదంటే 2 చేపలను పంచిపెట్టేటువంటి విధానాన్ని, ఆ యొక్క పరిస్థితిని దేవుడు ముందుగానే తెలుసుకున్నాడు. తనకు అన్నీ తెలుసు. కానీ ఆ మాటను అడిగినప్పుడు ఆ యొక్క ఫిలిప్పు అలా పలికి ఉంటే చాలా బాగుండేది. కానీ అలా పలకలేకపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా 1వ రాజులు 17వ అధ్యాయం 3వ వచనాన్ని చూద్దాం. నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర తాగి ఉండుము. చదవండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క వృత్తాంతం కూడా మనందరికీ తెలిసిందే. అయితే ఈ యొక్క ఏలియా ఆ యొక్క రాజు దగ్గర ఛాలెంజ్ చేసి మరి అక్కడికి కేరీతు వాగు దగ్గరికి దేవుడు వెళ్ళమన్నప్పుడు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందట? కాకోలముల ద్వారా ఏమైందట? పోషింపబడ్డాడు. ఏంటట? కాకోలముల ద్వారా పోషింపబడ్డాడు. కేరీతు వాగు దగ్గర రొట్టెను మాంసమును కూడా ఎవరికి వచ్చాయట? ఏలియాకు వచ్చాయి. ఆ రొట్టె గోధుమలతోనే చేయబడినటువంటి రొట్టె. ఆ మాంసాన్ని కూడా ఆ యొక్క కాకి తినకుండగా ఏం చేస్తుందట? ఏలియాకి తీసుకొని రావడానికి ఇష్టపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఏలియా, నేను ఇంకా చదివించకుండా ఇంకా ముందుకు వెళ్ళిపోతే, ఏలియా తర్వాత ఎక్కడికి వెళ్ళాడట? సారేపతి వెధురాల ఇంటికి వెళ్ళాడట. వెళ్ళిన తర్వాత ఏలియా ఇలా ఆర్డర్ చేస్తూ ఉంటున్నాడు. సారేపతి వెధురాల ఇంటికి వెళ్ళి, నువ్వు నా కొరకు ఏదైనా చేసుకొని తీసుకొనిరా, లేదంటే మంచినీళ్ళు తిమ్మన్నాడు. మొదటిగా మంచినీళ్ళు తెమ్మన్నప్పుడు దాని తర్వాత వెళ్ళి నువ్వు నా కొరకు ఏదైనా చేసుకొని తీసుకొనిరా అనే మాటలు మాట్లాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆమె ఇలా మాట్లాడుతుంది, అయ్యా మరి మేము చనిపోవడానికి సిద్ధపడుతూ ఉన్నాము. మరి నా కొడుకుకి నాకు మాత్రమే కొంత పిండి లేదంటే కొంత నూనె దాచబడి ఉంది. మరి దానినే మా కొరకు ఉంచుకున్నామని అంటే, నేను చెప్పినట్లుగా చేయడి అని మాటలు మాట్లాడాడు. దాని తర్వాత అంటే అతి శ్రేష్టమైనటువంటి గోధుమలతో దేవుడు పోషిస్తానన్నాడు కదా. అయితే ఏలియాను కూడా అటువంటి కష్టకాలంలో, అటువంటి కరువు కాలంలో కూడా అతి శ్రేష్టమైనటువంటి గోధుమల్లాగా ఆ కాకోలముల ద్వారా ఆహారాన్ని తేబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. సారేపోతు వెధవరాల చేత కూడా ఆయన పోషింపబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను బైబిల్ కాలేజీలో చదువుతూ ఉంటున్నప్పుడు, నేను రూమ్లో ఉంటున్నప్పుడు నా రూమ్మేట్ ఒక అబ్బాయి ఉండేవాడు, చంటి అని, ఎబెనేజర్ చంటి అనేటువంటి ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి ఏం చేసుకునేవాడు అంటే రోజు ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. ఏం చేసుకుంటూ ఉండేవాడు? రోజు ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. ప్రార్థనలో గడుపుతూ ఉండేవాడు. మాతో ఆటలాడడానికి వచ్చేవాడు కాదు, లేదంటే అంత ఎక్కువగా మాతో మాట్లాడేవాడు కాదు. ఒకరోజు నేను భీమిలి ప్రాంతంలో అక్కడికి వెళ్ళాను. వెళ్ళి బస్సు ఎక్కాలి, అట్నుంచి రావడానికి, కాలేజ్కి మళ్ళీ రావడానికి బస్సు ఎక్కాలి. ఈలోగా నేను ఏమనుకున్నానంటే, నా జోబులో ఒక 300 రూపాయలు ఉన్నాయి. ఎంత ఉన్నాయి? 300 రూపాయలు ఉన్నాయి. ఆ 300 రూపాయలు ఉంటే నేనేమనుకున్నానంటే, ఒక 100 రూపాయలని నేను ఎవరైనా అడుక్కున్న వాళ్ళకి వస్తే, వాళ్ళ దేవుడు ఒకవేళ వీళ్ళకే ఇమ్మని నాకు ఏదైనా ప్రేరేపణ కలిగితే నేను వాళ్ళకి ఇద్దామని అనుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈలోగా కొంత దూరం నడుస్తూ ఉంటున్నాను. ఒకరిద్దరు వచ్చారు. అంత ప్రేరేపణ రాలేదు. మొత్తం ఆ యొక్క టైమ్ స్క్వేర్ ఉంటుంది కదా, ఆ గంట స్తంభం ఉంటుంది కదా, మొత్తం ఆ బీచ్ చుట్టూ తిరిగి మళ్ళీ గంట స్తంభం నుంచి బస్ స్టేషన్ దాకా వచ్చాను.
అందరినీ చూశాను, చాలామంది నన్ను దాటుకుంటూ వెళ్ళిపోతున్నారు. దేవుడు ఎవరి మీద నాకు ప్రేరేపణ చూపించలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈలోగా చంటి అనేటువంటి ఒక అబ్బాయి ఉన్నాడు కదా, నేను చెప్పాను కదా, కరెక్ట్గా నేను అక్కడ ఆటో ఎక్కాలి. ఆ అబ్బాయి కూడా అక్కడే ఉండి కొంచెం టెన్షన్గా తిరుగుతూ ఉంటున్నాడు. ఏం చేస్తున్నాడు? టెన్షన్గా తిరుగుతూ ఉంటున్నాడు. ఈ టెన్షన్గా తిరుగుతూ ఉంటుంటే ఆ చంటి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి ఏం మాట్లాడకుండా, ఏమైందో నాకు తెలియలేదు, నా జోబులో ఉన్నటువంటి ఆ డబ్బులు తీసుకొని వెళ్ళి ఆ యొక్క చంటి చేతిలో పెట్టాను. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే ఆ చంటి ఏమన్నాడంటే, అన్న నీకెలా తెలుసన్నా నాకు 300 రూపాయలు కావాలని. నేను అనుకున్నదేమో 100 రూపాయలు, నా జోబులో ఉన్నదేమో 300 రూపాయలు. నేను జోబులో చేయి పెట్టి ఎంత ఉందో అంత తీసుకుని వెళ్ళి ఆ అబ్బాయి చేతిలో పెట్టాను. హల్లెలూయా. పొద్దున్నుంచి ఆ అబ్బాయి జ్వరంతో బాధపడుతున్నాడట. అదే సమయంలో వారి యొక్క చర్చిని కూలదూసేశారు. వారి తల్లి, ఆ యొక్క తండ్రి, వారిద్దరూ కూడా పాస్టరమ్మ గారు వాళ్ళ దగ్గర కూడా రూపాయి కూడా వారి దగ్గర లేదు. ఎవరిని అడగాలో తెలియక అక్కడ ప్రార్థన చేసుకుంటూ అలా ఇటు అటు తిరుగుతూ ఉంటున్నాడట. ఏం చేస్తున్నాడు? ఇటు అటు తిరుగుతూ ఉంటున్నాడట. ప్రభువు నన్ను ప్రేరేపించింది, అంటే నాకు నేనుగా ప్రేరేపించుకుంది 100 రూపాయలేమో కానీ అతి శ్రేష్టమైన గోధుమలు ఏంటంటే, ప్రభువు నువ్వు ఎంత కొదువులో ఉన్నావో దేవుడు చూసి నీ కొదువంతటిని తీర్చడానికి ఆ అతి శ్రేష్టమైనటువంటి గోధుమలు నీకు ఇచ్చి తృప్తిపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క చంటికి అవసరమైనటువంటి ఆ గోధుమలు ఎంతట? 300 రూపాయలు మాత్రమే ఆ రోజుకి. ఆ 300 రూపాయలని నాకు నేనుగా దాన్ని ప్రణాళిక పరుచుకోలేదు, కానీ ప్రభువే తన యొక్క ఉద్దేశాలలో 300 రూపాయలని ప్రణాళిక పరిచి చంటి చేతుల్లోనికి ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే చంటి కథలో నన్ను కూడా ఒక కాకిగా వాడుకున్నాడని నేను ఒకసారి రాసుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గోధుమలు, అతి శ్రేష్టమైనటువంటి గోధుమలు ఏంటి అని అంటే, మన కొదువులు నింపబడటం. అది ఒక డబ్బు రూపంగానో లేకపోతే ఇంకేదే రూపంగానో కాదు, కానీ అది ఏంటట, మన యొక్క శారీరకమైనటువంటి లేదంటే ఆత్మీయమైనటువంటి అవసరతలో ఏదైతే కొదువుగా కనబడుతుందో, మనం దేని విషయంలో నలిగిపోతూ ఉంటున్నామో ఆ నలిగిపోయేటువంటి ఆ యొక్క పగిలిపోయినటువంటి ఆ జీవితాలని దేవుడు బాగు చేయడానికి ఇచ్చేటువంటి ఆ యొక్క గోధుమలు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా అత్యంత శ్రేష్టమైనటువంటి ప్రణాళికలోనికి నడిపిస్తాడు కనుక నిరీక్షించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అత్యంత శ్రేష్టమైనటువంటి ప్రణాళికల్లోనికి దేవుడు నడిపిస్తాడు కనుక మనం నిరీక్షించాలి. దీన్ని నేను ఎలా రాసుకున్నానంటే, మన జీవితాలను దేవుని చేతిలోకి అప్పగిస్తే, లేదంటే ప్రభు చేతుల్లో మనం పెట్టగలిగితే దానిని తనకు పనికొచ్చే పాత్రగా మలుచుకుంటాడు. ఎందుకంటే మనుషులు మనల్ని చూసిన, పెరిగిన, గమనించిన అవగాహన బట్టి నడిపిస్తారు, కానీ ప్రభు మన మీద ఆయన పెట్టుకున్నటువంటి ప్రణాళికను బట్టి నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మన మీద ఏదో ఒక గొప్ప ప్రణాళికను పెట్టుకుంటాడు, ఆ ప్రణాళికతో నడిపించడానికి ఇష్టపడతా ఉంటాడు. అయితే నేనేమంటున్నానంటే, అత్యంత శ్రేష్టమైనటువంటి ప్రణాళిక. నీకు ఒక ఇమేజ్ చూపించాను కదా, అది ఫస్ట్ నుంచి ఆ యొక్క ఇమేజ్ మీరు చూసుంటే చాలా బాగుండేది. అది ఈ వాక్యం చెప్తున్నంతసేపు కూడా ఆ ఇమేజ్ని మీరు చూడండి. దాన్ని చూస్తూ దాన్ని మీకు ఏం అర్థమవుతుందో మీరు గమనించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఇమేజ్లో కూడా ఆ అమ్మాయి దగ్గర ఒక చిన్న టడ్డీ బేర్ ఉంది. ఏముందండి? చిన్న టడ్డీ బేర్ ఉంది. కానీ యేసయ్య వెనకాల ఏముందట? చాలా పెద్ద టడ్డీ బేర్ ఉంది. ఇది చూడడానికి ఏదో చాలా కార్టూన్లో మనకు కనిపిస్తూ ఉంటుంది, కానీ ప్రభు నిజంగా వెనకాల మన గురించి ఒక అత్యంత శ్రేష్టమైనటువంటి గోధుమలు కలిగినటువంటి ఒక గొప్ప ప్రణాళికని మన కొరకు దాచి ఉంచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మన ప్రణాళికలను మనమే గీసుకొని, మనది కూడా మంచి ప్రణాళికే, మనది కూడా శ్రేష్టమైన ప్రణాళికే. అది చూడండి, తన చేతిలో కూడా ఉన్నది శ్రేష్టమైనదే, కానీ ప్రభు చేతిలో ఉన్నది అది ఎంత అత్యంతమైనటువంటి శ్రేష్టమైనటువంటి ప్రణాళికగా అది కనబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. 1 సమూయేలు 9వ అధ్యాయము 5 నుంచి 6 వచనాలు మనం చదవగలిగితే మనకి అర్థమవుతుంది. 1 సమూయేలు తీయండి, 9వ అధ్యాయాన్ని మనం తీస్తే, హల్లెలూయా.
అత్యంత శ్రేష్టమైనటువంటి ప్రణాళికలో దేవుడు నడిపిస్తాడు కనుక మనం నిరీక్షించాలి అనేటువంటి ఒక మాట నేను రాసుకున్నాను. అయితే దాన్ని రాసుకుంటూ ఉంటున్నప్పుడు నాకు బాగా నడిపింపులోకి వచ్చింది సౌలు. అయితే ఈ సౌలుకి కలిగినటువంటి ఒక గొప్ప 13 ప్రణాళికలు ఆ యొక్క 9వ అధ్యాయం ఆ యొక్క మొదటి వచనం నుంచి 10వ అధ్యాయము ఒక సగం అధ్యాయం దాకా 13 ప్రణాళికల చేత దేవుడు నింపుతూ ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ యొక్క సౌలు గురించి మన అందరికీ తెలిసిందే, మన సేవకులు కూడా చాలాసార్లు చెప్పారు. అయితే ఈ సౌలు ఏం చేస్తున్నాడట, గార్ధబొమ్మలు తప్పిపోయాని వెతకడానికి వెళ్తూ ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన తండ్రి పనిని ఏం చేస్తున్నాడట, వేసుకొని వెళ్తూ ఉంటున్నాడు. తనతో పాటు ఒక పనివాడిని కూడా తీసుకొని వెళ్తున్నాడు. ఇక ఆ గార్ధబొమ్మలు దొరకలేదు అని ఎప్పుడైతే చింతింపబడ్డాడో, ఇక నేను వెనక్కి వెళ్ళిపోతాను అని అనుకుంటా ఉంటున్నప్పుడు దేవుడు వెనక్కి వెళ్ళిపోకుండా అక్కడ ఒక సహకారుణ్ణి ప్రణాళికగా నిలవబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అది అతి శ్రేష్టమైనటువంటి ఒక గోధుమ అని అనుకోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రణాళికను మనం తప్పిపోకుండా ఆ యొక్క సమయానికి లేదంటే ఆ యొక్క సందర్భానికి ఆ యొక్క సహకారుణ్ణి ముందుగానే దేవుడు ప్రణాళిక పరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా 10వ వచనం చూడండి. సౌలు, నీ మాట మంచిది, వెళ్ళుదము రమ్మనగా వారు చదవండి. ఊరికి ఎక్కుపోవచ్చుండగా నీళ్లు చేదుకొనుటకై వచ్చిన కన్యకలు తమకు కనబడినప్పుడు ఇక్కడ హల్లెలూయా, హల్లెలూయా. అయితే మొదటగా కలిగినటువంటి ప్రణాళిక ఏంటట, తిరిగి వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు తనకి మొదటగా కలిగినటువంటి ప్రణాళిక ఆ సహకారుడు. రెండవదిగా ఆయనకి కలిగినటువంటి ప్రణాళిక ఏంటో తెలుసా, రెండవదిగా కూడా దీర్ఘదర్శిని మనం కలిగి వెళ్ళాలి, లేదంటే ఒక దీర్ఘదర్శి దగ్గరికి మనం వెళ్దాం, ఆయన ఆలోచన మనం తీసుకుందాం అని చెప్పి వెళ్దాం అనుకుంటూ ఉంటున్నారు. ఈలోగా వారికి ఎదురుగా వస్తున్నారట నీళ్లు చేదుకున్నటువంటి కన్యకులు వస్తూ ఉంటున్నారట. హల్లెలూయా, హల్లెలూయా. సౌలు అచ్చటికి లేదంటే దైవజనుడు ఉండు ఊరికి పోయారు, సమూయేలు అక్కడ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వారు దైవజనుడు ఉండే ఊరికి పోవాలనుకున్నారు, కానీ సమూయేలే అక్కడ ఉంటాడని వారికి తెలియదు. హల్లెలూయా. సమూయేలు ఊరు కూడా అది కాదు, కానీ సమూయేలు అక్కడ ఉన్నాడు, దైవజనుడు అక్కడ ఉన్నాడు. తర్వాత ఆ యొక్క కన్యకులు కూడా అదే ప్రాంతాల్లో ఉండడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక 15వ వచనాన్ని మనం చదివితే 15వ వచనాన్ని, సౌలు అచ్చటికి రేపు వచ్చునని సమూయేలుకు తెలియజేశాను. హల్లెలూయా, హల్లెలూయా. సౌలు రేపు వస్తాడని ఈరోజే ఎవరికి చెప్తున్నాడట, సమూయేలుకి చెప్తా ఉంటున్నాడట. అయితే ఇది 3వ ప్రణాళిక. ఎన్ని ప్రణాళికలు అయినాయి? మొదటిదేమో సహకారుడు వచ్చాడు, రెండవదేమో దీర్ఘదర్శి ఇంటికి వెళ్తూ ఉంటుంటే అక్కడే సమూయేలు ఉన్నాడు, మూడోదిగా సమూయేలుకి ముందుగానే సౌలు గురించి చెప్పేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. సౌలు కొరకు కొన్ని ప్రణాళికలు జరగబడతా ఉంటున్నాయి. తర్వాత 20వ వచనంలో గార్ధబొమ్మలు దొరికాయి అనేటువంటి ఒక మాట ఆ యొక్క దైవజనుడు చెప్తాడు. తర్వాత 9వ అధ్యాయం 21వ వచనంలో బెన్యామీను గోత్రమును లేదంటే అల్పమైన కుటుంబమును అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నన్నెలా రాజుగా చేస్తాడు, నా గోత్రం బెన్యామీను గోత్రం కదా, అది గోత్రంలో అన్నిటికంటే అది చాలా తక్కువైనటువంటి గోత్రం కదా, మళ్ళీ ఆ గోత్రంలో నా యొక్క ఇల్లు లేదంటే నా యొక్క కుటుంబము అది చాలా అల్పమైనటువంటి కుటుంబం కదా, మరి దాని విషయంలో మరి నన్నెలా దేవుడు ప్రణాళిక పరుస్తాడని అంటే ఆ యొక్క సమూయేలు నిన్ను మాత్రమే దేవుడు ఎంచుకున్నాడు అనేటువంటి మాటని చెప్తా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దాని తర్వాత భోజనానికి కూర్చుంటున్నప్పుడు 22వ వచనం 30 మందిలో ప్రధాన స్థానాన్ని ఎవరిస్తున్నారట, సమూయేలు ఇస్తున్నాడట. హల్లెలూయా. 30 మంది ప్రవక్తలను కూర్చుండబెట్టాడు. ఆ 30 మంది ప్రవక్తల కంటే ప్రధాన స్థానాన్ని ఈ యొక్క సౌలు యొక్క పనివానికి కూర్చుండబెట్టి వారికి భోజనాన్ని పెడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
అంటే సౌలు జీవితంలో జరుగుతున్నటువంటి ఆ యొక్క సందర్భంలో జరుగుతున్నటువంటి ఒక 13 గోధుమల గురించి మనం చదువుకుంటున్నాము. మొట్టమొదటిగా ఆ యొక్క పనివాడు, రెండవదిగా ఆ కన్యకులు లేదంటే దైవజనుడు ఉన్నటువంటి ఊరు, మూడవదిగా సమూయేలుకు అప్పటికనే సౌలు గురించి తెలియపరిచేశాడు, నాలుగవదిగా గార్ధబములు దొరికేశాయి, ఐదవదిగా ఆ యొక్క బెన్యామీను గోత్రంలో అల్పమైనటువంటి కుటుంబంలో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడట, సౌలునే ఎన్నుకుంటా ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలు గోత్రం ఎఫ్రాయిము గోత్రము, సౌలు గోత్రము బెన్యామీను గోత్రం. సమూయేలు లేవి గోత్రీయుడు కాదు, అలాగే సౌలు కూడా రాజు అవ్వాల్సినటువంటి ఘనమైనటువంటి గోత్రం కాదు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడట, వీరిరువురిని కూడా ఎన్నుకోవడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. 23వ వచనంలో పచనకర్త ఆ యొక్క కలుసుకొను కాలము కొరకై దాచి ఉంచబడినటువంటి దానిని తీసుకొని వస్తాడు. ఇది నీ కొరకే దాచబడిందని సమూయేలు చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది కూడా ఒక అతి శ్రేష్టమైనటువంటి గోధుమే. ఇంకొకటి, యెహోవా నిన్ను అభిషేకించి ఉన్నాడు అనేటువంటి ఒక మాటను చెప్పాడు. అది 10వ అధ్యాయం 1వ వచనంలో అది కూడా యెహోవా నిన్ను అభిషేకించి ఉన్నాడు అని అన్నాడు. అది కూడా అతి శ్రేష్టమైనటువంటి ఒక గోధుమే. దాని తర్వాత గార్ధబములను, తర్వాత 2 మనుషులు వచ్చి ఆ గార్ధబములు తీసుకొని వస్తారు. అది కూడా అతి శ్రేష్టమైనటువంటి గోధుమే. ఎందుకంటే తాను ప్రయాసపడ్డాడు, ఈసారి దీర్ఘదర్శికి వెళ్ళాడు, అక్కడ కూర్చున్నాడు, దీర్ఘదర్శి చెప్పిందంతా విన్నాడు, దాని తర్వాత దాని ప్రకారంగా కొన్ని సూచనలు జరుగుతాయని చెప్పాడు. అలా వెళ్తూ ఉంటున్నాడు, 2 వచ్చారు, ఆ గార్ధబాలను తీసుకొని వచ్చి ఇచ్చి వెళ్ళిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా 10వ అధ్యాయం 3వ వచనంలో 2 రొట్టెలు అలాగే ద్రాక్షపు తిత్తులను ఇస్తారు. తర్వాత 10వ అధ్యాయం 4వ వచనంలో దేవుని కొండకు వచ్చేసరికి ప్రవక్తలలో ఒక ప్రవక్తగా లేదంటే ప్రకటనలు చేస్తూ కనబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొండకు వస్తాడు. వచ్చిన తర్వాత ఆ యొక్క సౌలు హృదయంలో కొత్త మనస్సు రావటం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇది కూడా అతి శ్రేష్టమైనటువంటి గోధుమగా మనం తీసుకోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే 10వ అధ్యాయం 10వ వచనంలో దేవుని ఆత్మ బలముగా దిగిందట. ఎవరి మీదకట? ఆ యొక్క సౌలు మీదకి దిగిందట. 30 మంది ప్రవక్తలు ఉన్నారు, చాలామంది ఉన్నారు, ప్రకటన చేస్తూ ఉంటున్నారు, కానీ సౌలు మీదకు మాత్రమే దేవుని యొక్క ఆత్మ బలముగా దిగిందట. చివరిగా 10వ అధ్యాయం 12వ వచనంలో ప్రవక్తలలో సమూయేలు కూడా ఉన్నాడా అనేటువంటి ఒక సామెత పుట్టిందట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే సౌలుని అక్కడికి పంపించటం, అక్కడికి వెళ్ళిన తర్వాత సమూయేలు ఆ యొక్క సౌలుని గణపరచటం, అక్కడికి వెళ్ళిన తర్వాత తాను ఏమి చేయనే ఉండాలో అదంతటినీ కూడా దేవుడు బోధించటం. ఆ యొక్క 30 మంది ప్రవక్తలలో ప్రకటించారో లేదో మనకు తెలియదు, కానీ సౌలు మాత్రం ప్రకటించాడని మాత్రం స్పష్టంగా ఆ యొక్క బైబిల్లో రాయబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇవి 13 గోధుమలుగా నేను ఎంచుకున్నాను. 13 ప్రణాళికలు ఇక్కడ ఆ యొక్క సౌలు కొరకు చేయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అత్యంత శ్రేష్టమైనటువంటి ప్రణాళికలోనికి నడిపిస్తాడు కనుక సౌలు విధేయత ఈ కారణమైంది ఇటువంటి 13 ప్రణాళికలు లేదంటే 13 యొక్క అతి శ్రేష్టమైనటువంటి గోధుమలను కలిగి ఉండటానికి సౌలు యొక్క విధేయత కారణమైంది. హల్లెలూయా, హల్లెలూయా. అత్యంత శ్రేష్టమైనటువంటి ప్రికాషన్స్ తీసుకున్నాడు కనుక అనేటువంటి ఒక మాటను నేను రాసుకున్నాను. చివరిదిగా అత్యంత శ్రేష్టమైనటువంటి జాగ్రత్తలు లేదంటే ప్రికాషన్స్ తీసుకున్నాడు కనుక మనము నిరీక్షించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 29వ అధ్యాయం 31వ వచనాన్ని చదివి నేను ముగిస్తాను. ఆదికాండం 29వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుందాం. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి. చాలండి. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి అనేటువంటి ఒక మాట అక్కడ రాయబడింది. మొన్న ఆ యొక్క ఎదురుమడి మోసెస్ గారు ఆ యొక్క మాటని చెప్పకముందే, ఆయన రాకముందే నేను ఇలాగ ప్రార్థన చేసుకుంటున్నాను, అప్పుడే సేవకులు మీది ఫస్ట్ సెషన్ అని కూడా చెప్పారు.
ఆ టైంలో నేను ఇలా మాట్లాడుకుంటూ లేదంటే అది ఆలోచిస్తూ ఉంటున్నప్పుడు దేవుడు లేయా అనేటువంటి ఒక మాటని అలా వినబడతా ఉంది. అమ్మో, లేయా గురించి నేను అంతకుముందు ఒకసారి రాసుకున్నాను కదా, అది చెప్తే బాగుంటుందేమో అనుకున్నాను. అదే రోజు అదే వాక్యంలో ఆ సేవకులు కూడా అదే మాటలు మాట్లాడారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి లేయా ద్వేషించబడుట యెహోవా చూచి, లేయా ద్వేషింపబడటం లేదంటే లేయా విషయంలో దేవుడు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. లేయ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. లేయ కూడా అతి శ్రేష్టమైనటువంటి గోధుమలతో నింపాడట. అది ఏంటట, అతి శ్రేష్టమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నాడు. కాబట్టి లేయ కూడా నిరీక్షించడానికి ఇష్టపడింది. లేయ ద్వేషింపబడటం ప్రభు చూశాడనంటే అసలు లేయ ఏం చేసింది, ఎటువంటిది, ప్రభు కొరకు ఏం చేసింది అంటే బైబిల్లో ఏమీ రాయబడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆమె తన విషయంలో కృప పొందింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే లేయ మొదటి ఆలోచన ప్రభువే, మొదటి సంప్రదింపులు ప్రభువుతోనే, ఏమిచ్చినా ప్రభువును గణపరిచింది. హల్లెలూయా, హల్లెలూయా. లేయ కొరకు ఏమీ రాయబడలేదు, కానీ లేయ కొరకు రాయబడిన దానిని బట్టి లేయ తన యొక్క పూర్వ జీవితంలో ఎలా ఉందో మనం గమనించవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. లేయకి మొదటి బిడ్డ పుట్టాడు. పుట్టిన తర్వాత నా యొక్క భర్తను నాకు జతపరిచాడని చెప్పి రూబేను అని పేరు పెట్టుకొని దేవుణ్ణి జతపరుస్తూ పేర్లను పెట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. తనకు పుట్టినటువంటి ప్రతి బిడ్డకు ఆ బిడ్డ పేరులో దేవుని యొక్క పదము లేదంటే దేవుని యొక్క పేరు ఖచ్చితంగా కనబడతా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే లేయాకి దేవునితో ఎంతో కొంత సంబంధమైన ఉండాలి. లేదంటే లేయ దేవునితో ఒక గొప్ప రిలేషన్లో తను ఉండేది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుడు లేయ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాడు. లేయాని ఎంతమంది ద్వేషించారో తెలుసా? కుటుంబం ద్వేషించిందేమో, సమాజం ద్వేషించిందేమో, లేదంటే తన శరీరం జబ్బుదేమో, అక్క కూడా ద్వేషించిందేమో, కానీ ప్రభువు తన కుమార్తె విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. దాని తర్వాత తన తండ్రి కూడా ఇక ఈ జబ్బుదానికి ఇంకేం పెళ్ళవుతుంది, తన యొక్క కళ్ళు పుసులతో అలా ఉంటుంది, ఈ జబ్బుదానికి ఇంకెంత పెళ్ళవుతుంది అని చెప్పి తన తండ్రి కూడా ఏం చేయాలనుకున్నాడంటే ఎవరినో ఒకరినిచ్చి కట్టబెట్టేయాలనుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ప్రభు మాత్రం లేయ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. తీసుకొని ఏం చేశాడనంటే ఎలాగ ఈ యొక్క మోసం చేత ఆ యొక్క లేయనిచ్చి పెళ్లి చేశాడు. యాకోబుకి లేయని జతపరిచడం. అయితే అది గొప్ప మేలుగా నిలవబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ యాకోబునిచ్చి పెళ్లి చేయకపోయి ఉండుంటే యాకోబు వంటి ఒక గొప్ప ఆరాధికుడు కానీ, యాకోబు వంటి ఒక గొప్ప దర్శనాల్ని లేదంటే ఆ యొక్క దేవుని ప్రత్యక్షంగా చూసినటువంటి ఒక ఆయన్ని కానీ పెళ్లి చేసుకోకుండా ఉండిపోయేది లేయ. హల్లెలూయా, హల్లెలూయా. అయితే లేయా విషయంలో మాత్రం నా కుమార్తె జబ్బుదని లేదంటే నా కుమార్తెని తన తండ్రి కూడా వదులుకోవాలని ఆశపడతా ఉంటున్నాడు. తన అక్క కూడా ద్వేషిస్తూ ఉంటుంది, సమాజం కుటుంబం కూడా ద్వేషిస్తూ ఉంటుంది. కానీ నా కుమార్తెకి నేను ఒక ఘనమైనటువంటి వివాహం చేస్తాను అనుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వివాహం ఎలా జరిగిందన్నది తర్వాత విషయమేమో కానీ ఆ వివాహం చేసుకున్నటువంటి ఒక ఆయన దేవుణ్ణి కలిగినటువంటి ఒక వ్యక్తి. హల్లెలూయా, హల్లెలూయా. అత్యంత శ్రేష్టమైనటువంటి గోధుమలు కలిగినటువంటి ఒక వ్యక్తి చేత ఆ యొక్క దేవుడు ఏం చేశాడట, జతపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. లేయాను ప్రభువు సిగ్గుపరచనివ్వలేదు కానీ ఘనతను గోధుమగా ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. లేయాని దేవుడు సిగ్గుపరచాలని అనుకోలేదు. ఇంకా ఎందుకంటే లేయ యొక్క భక్తిని మనం లేయకి పుట్టినటువంటి బిడ్డల యొక్క పేర్లలో మనం గమనించవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పెట్టినటువంటి ఆ ప్రతి పేరులో దేవుడిని పెట్టుకుంది అని అంటే ఖచ్చితంగా లేయకు దేవునికి చాలా దగ్గర సంబంధం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. లేయకి పిల్లలు పుట్టారు, రాహేలుకి పిల్లలు పుట్టలేదు. రాహేలుకు పిల్లలు పుట్టినప్పుడు ఏం చేసిందట, ఆ యొక్క
యాకోబుని తిట్టి యాకోబు మీద కోపం తెచ్చుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏసావుకి యాకోబుకి జరిగినటువంటి సంఘటనలో యాకోబు మోసం చేసి ఆ యొక్క ఆశీర్వాదం అంతటినీ తీసుకుని వెళ్ళిపోయాడు. ఏసావు మాత్రం ఏం చేశాడట, ఇక ఏ ఆశీర్వాదం లేదని చెప్పి బోరుని ఏడ్చి ఏం పెట్టుకున్నాడట, పగను పెట్టేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రెండు కథల్లో ఆ యొక్క ఏసావైనా ఈ యొక్క రాహేలైనా మొదటిగా దేవుని సంప్రదించి ఉంటే, ఈ యొక్క లేయా వలె దేవుని సంప్రదించి ఉండుంటే, లేదంటే యాకోబు వలె దేవుని సంప్రదించి ఉండుంటే వారికి కూడా ఆశీర్వాదము దక్కేదేమో మరి. హల్లెలూయా, హల్లెలూయా. ఏసావు చాలా పగబెట్టుకుని ఉండిపోతూ ఉంటున్నాడు, చాలా కోపంతో ఉద్రేకంతో రగిలిపోతూ ఉంటున్నాడు. కానీ అదంతటినీ తీసుకుని వెళ్ళిపోయి, నా తండ్రి నా కొరకు ఇంకొక ఆశీర్వాదమైనా లేదా, నీ దగ్గర ఇంకొకటైనా లేదా అని చెప్పి బట్టలను చింపేసుకుంటూ ఉంటున్నాడు. కానీ అదే భావోద్రేకం చేత దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే దేవుడు నీ యొక్క లేదంటే సంబంధమైనటువంటి తండ్రి దగ్గర ఏ ఆశీర్వాదం లేదేమో, ఇదిగో నా చెయ్యి కురుచు కాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నా చెయ్యి కురుచు కాలేదు, నా యొక్క చేతుల ఆశీర్వాదం ఉంది, నిన్ను కూడా నేను ఆశీర్వదిస్తాను, నిన్ను కూడా జనాంగంగా చేస్తానని ఏసావును కూడా దేవుడు ఆశీర్వదించేవాడేమో. హల్లెలూయా, హల్లెలూయా. రాహేలుకు కోపం కలిగినప్పుడు వెంటనే ఆ యొక్క భర్త మీద కోపం పెట్టేసుకుంది. కానీ వెళ్ళిపోయి రాహేలు కూడా భక్తి నేర్చుకుంది కదా, పెరిగింది కదా. ఆ యొక్క రాహేలు కూడా కొంత భక్తిని లేదంటే దేవుని కూడా తెలుసుకున్న వ్యక్తే కదా. కానీ ఆ యొక్క భర్త మీద కోపం పెట్టేసుకుంది. ఇప్పుడు తర్వాత ఎప్పుడో ఎన్నాళ్ళకో మరలా తన యొక్క గర్భం తెరవబడ్డానికి అప్పుడు దేవుణ్ణి ఆరాధించింది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ యొక్క లేయా చేసినటువంటి పని ఏంటో తెలుసా? లేయా దేవునికి మొదటి స్థానాన్ని ఇచ్చింది. మొదటి స్థానాన్ని ఇచ్చిన వారికి దేవుడు అత్యంత శ్రేష్టమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విధేయతతో నడుచుకున్న వారికి దేవుడు తన అత్యంత శ్రేష్టమైనటువంటి ప్రణాళికలతో నింపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత దేవుని యొక్క మాటకు లోబడుతూ లేదంటే దేవుని యొక్క మాటను వింటూ బ్రతుకుతూ ఉంటున్నటువంటి వారికి అత్యంత శ్రేష్టమైనటువంటి ఆ యొక్క మొదటిగా చెప్పుకున్న పోషణను దేవుడు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క ఏలియా కానీ ఆ యొక్క సారెపతు విధవరాలు కానీ వీరిరువురు కూడా దేవుని యొక్క మాటకు లోబడ్డారు. ఆ మాటకు లోబడిన తర్వాత వారికి వచ్చినటువంటి ఆ అత్యంత శ్రేష్టమైనటువంటి గోధుమలు వారికి కలిగాయి. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత అత్యంత శ్రేష్టమైనటువంటి 13 ప్రణాళికలను ఒక సంఘటనలోనే, ఒక సందర్భంలోనే, 2 దినాల కాల వ్యవధిలోనే ఆ యొక్క సౌలు చూడగలిగాడు. అని అంటే సౌలుకి తన తండ్రి పని పట్ల ఉన్నటువంటి ఆసక్తి, తన తండ్రి పని పట్ల ఉన్నటువంటి విధేయత ఏం చేసిందంటే దేవుడు 13 ప్రణాళికల చేత సౌలును నింపాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత లేయా దేవుని మొదటి స్థానంలో పెట్టింది కాబట్టి హల్లెలూయా, దేవుణ్ణి మొదటి స్థానంలో ఉంచింది. తనకి పుట్టినటువంటి ప్రతి కుమారుడికి ఆ దేవుని యొక్క పేరును పెట్టుకుంటూ వెళ్ళిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. తనకి ఏం జరిగినా ఇక నా ప్రభువే, ఇంకా ఏం జరిగినా ఇక నా ప్రభువే అని చెప్పి ప్రభు పాదాలను పట్టుకునే ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మనం ఆలోచిద్దాము. లేయాకి పెళ్లి జరుగుతుంది, ఇలాగే చాలామంది వచ్చారు. లేయా కూడా తనకి పెళ్లి జరుగుతుందని నమ్మలేదేమో. నిజంగా పెళ్లి జరుగుతుంది. వారిద్దరికి 2 చైర్స్ వేశారు. ఒక చైర్లోనేమో యాకోబు కూర్చున్నాడు, ఇంకో చైర్లోనేమో లేయా కూర్చుంది. ఆ యొక్క కొత్త దుస్తులు వేసుకొని లేయా ఆ యొక్క జబ్బు కళ్ళతో లోపల బాధ ఉంటున్నప్పటికీ కూడా ఆ బాధనంతటి దేవుడు పూదండగా మార్చాడని ఎంతగా సంతోషించిందో, ఎంతగా చాలా ఆనందంగా గడిపిందో ఒకసారి మనం ఆలోచిస్తే దేవుడు ఆ యొక్క అత్యంత శ్రేష్టమైనటువంటి గోధుమ యొక్క విలువ మనకు అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క అందరూ విడిచిపెట్టిన, అందరూ తనని విసర్జించిన, లేదంటే అందరూ వేరు చేసిన దేవుడు మాత్రం నా కుమార్తె అనుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
నా కుమార్తెకి నేను పెళ్లి చేస్తాను, లేదంటే నా కుమార్తె విషయంలో నేను జాగ్రత్త తీసుకున్నాను, నా కుమారుడి విషయంలో నేను జాగ్రత్తలు తీసుకుంటానని అంటుకుంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి అత్యంత శ్రేష్టమైనటువంటి గోధుమలతో నేను నిన్ను నింపుతాను, లేదంటే పోషిస్తాను. లేదంటే ఎందుకు నిరీక్షించాలి? మనకి ఏదో ఒక ఆశ కలుగుతూ ఉంటుంది కదా. 24 గంటలే ఉంటాయి, ఇంకొన్ని గంటల్లో మనకు కొత్తగా నూతన సంవత్సరం వస్తూ ఉంటుంది. ఏదో ఒక చిన్న ఆశ, ఇంకొక సంవత్సరం వస్తుంది, అది అందులో ఏముండదు, కానీ ఏదో ఒక చిన్న ఆశ, అందులో ఏదో ఒక చిన్న ఆశ, ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. మన కొరకు దేవుడు ఏదో కొంచెం దాస్తూ ఉంటాడు. ఆ వాగ్దానం తీసుకుంటూ ఉంటున్నప్పుడు దేవుడు ఏదో ఒక మాట చేత మనతో మాట్లాడతాడని ఏదో ఒక చిన్న ఆశను మనం పట్టుకొని మనం ముందుకు వెళ్తూ ఉంటాం కదా. ఆ ఆశలో నుంచి దేవుడు అత్యంత శ్రేష్టమైనటువంటి గోధుమలు ఇవ్వడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆయన మాటను వింటూ నిరీక్షించగలిగితే, అప్పుడు ఎందుకు నిరీక్షించాలట? అత్యంత శ్రేష్టమైనటువంటి పోషణను నీకు ఇస్తాడు కాబట్టి నువ్వు నిరీక్షించగలిగితే నిన్ను శ్రేష్టమైనటువంటి గోధుమల దగ్గర తీసుకుని వెళ్తాడు. అత్యంత శ్రేష్టమైనటువంటి ప్రణాళికల చేత నేను నింపుతాడు కాబట్టి అటువంటి ప్రణాళికల్లో నువ్వు ఉండాలి అని అంటే నువ్వు చక్కగా నడవడానికి, లేదంటే లోబడి జీవించగలిగితే నిన్ను దేవుడు తీసుకుని వెళ్తాడు. లేదంటే అత్యంత శ్రేష్టమైనటువంటి జాగ్రత్తలు దేవుడు నీ యొక్క కుటుంబంలో, లేదంటే నీ జీవితం మీద కూడా తీసుకోవాలి అని అంటే నువ్వు దేవుడిని మొదటి స్థానంలో నువ్వు పెట్టగలిగితే దేవుడు నీకు అత్యంత శ్రేష్టమైనటువంటి గోధుమల చేత నింపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మనందరికీ కలిగినటువంటి ఒక గొప్ప వాగ్దానమే. కానీ మనము దేవుడు లేయాని సిగ్గుపరచలేదు, సౌలును సిగ్గుపరచలేదు, ఆ ఏలియాను, ఆ యొక్క సారిపతి వెధవరాల్ని సిగ్గుపరచలేదు, మనల్ని కూడా సిగ్గుపరచడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరుసటి సంవత్సరంలోనికి మనం వెళ్తూ ఉంటున్నాము. మన పాత స్థితి అంతటిని మనం మర్చిపోదాము. మన సేవకులు ఎప్పుడూ చెప్తారు, ఏదో అప్పుడెప్పుడో నేను మారుతాను అనుకోవడం కాదు, ఈరోజే మనం మారాలి అని చెప్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క 2025వ సంవత్సరానికి ఇంకొన్ని గంటలు ఉన్నాయేమో కానీ ఇప్పుడే నేను దేవునికి ఇష్టం లేని అన్నిటినీ కూడా నేను విడిచిపెడతాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు చెప్పింది చేయటానికి ఇష్టపడతాను, లేదంటే ప్రభుతో కొంచెం ప్రార్థనలో నేను గడుపుతాను. రాత్రికి జరిగేటువంటి ఆ బల్లలో అత్యంత శ్రేష్టంగా నేను వెళ్తాను. నా చేతులను, నా కాళ్ళను, నా కళ్ళును, నా తలంపులన్నిటినీ ప్రత్యేకపరుచుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాత్రి జరిగేటువంటి ఆ యొక్క సిద్ధపాటు కూడికలో అందరికీ సంతోషమే, కొత్త బట్టలు వేసుకుంటాం, అన్నీ బాగానే ఉంటాయి. కానీ మన లోపల జరుగుతున్నటువంటి ఆ యొక్క వేదనంతటిని కూడా ప్రభు దగ్గర అర్పించగలిగితే ఇదే సమయం అని ఆ యొక్క కన్యకులు కూడా చెప్తూ ఉంటున్నట్లుగా ఇదే సమయము. ఈ సమయంలోనే మనం ఏం చేయగలగాలంటే దేవుని పాదాలను మనం పట్టుకునగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అత్యంత శ్రేష్టమైనటువంటి గోధుమల చేత మనం ఇక నింపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. 2025వ సంవత్సరంలోకి వస్తున్నాము. రాత్రి జరిగేటువంటి ఆ బల్లారాధనలో ఆ బల్ల తీసుకుంటున్న లోపుగానే మనము మన యొక్క పరిస్థితులన్నిటినీ, లేదంటే మన అవిధేయతలన్నిటినీ మనము ఏం చేయాలంటే దాన్ని నెమరు వేసుకుంటూ ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఈ సంవత్సరం అంతా నువ్వు నాకు కొన్ని గొప్ప కార్యాలు చేసావు. ఆ యొక్క సౌలుకి 13 ఆ యొక్క ప్రణాళికలు వచ్చాయి, కానీ నా జీవితాన్ని నేను ఒకసారి నెమరు వేసుకుంటా వెళ్తే నా జీవితంలో కూడా ఎన్నో యాక్సిడెంట్లు నువ్వు తప్పించుంటావేమో. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో రకంగా నన్ను పోషించావు ప్రభువా, ఏదో రకంగా నా జీవితాన్ని సాగించేసావు ప్రభువా. నాకు ఎన్నెన్నో ఆశ్చర్య కార్యాలు జరిగాయి ప్రభువా. ఆ జ్వరం నుంచి కానీ, ఆ నొప్పుల నుంచి కానీ, ఆ అప్పుల నుంచి కానీ ఏదో రకంగా నన్ను బయటపడేసావు ప్రభువా. దాన్ని బట్టి నేను నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానని ఈ ప్రార్థనలో మనం గడుపుతూ ఉంటే ప్రభువు మనల్ని అత్యంత శ్రేష్టమైనటువంటి గోధుమల దగ్గరికి తీసుకుని వెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ దగ్గర శ్రేష్టమైన గోధుమలు ఉన్నాయేమో, కానీ ప్రభు దగ్గర అత్యంత శ్రేష్టమైనటువంటి గోధుమలు ఉన్నాయి. నీ శ్రేష్టమైనటువంటి గోధుమల చేత నువ్వు కొంతకాలం గడపగలవేమో, కొంతకాలము లేదంటే కొంత శ్రేష్టమైన బ్రతుకులు నువ్వు బ్రతకగలవేమో, కానీ అత్యంత శ్రేష్టమైనటువంటి గోధుమలు లేకపోతే ఖచ్చితంగా మనం పరలోకము చేరలేము. హల్లెలూయా, హల్లెలూయా. అత్యంత శ్రేష్టమైనటువంటి ఆ గోధుమలతో మనం పరలోకం వెళ్ళగలిగితే
అత్యంత శ్రేష్టమైనటువంటి గోధుమల చేత మనం ఆ యొక్క దేవుని యొక్క పాదముల దగ్గరికి మనం వెళ్ళగలిగితే ప్రభువు మనల్ని చూచి, ఇదిగో నువ్వు నా కుమార్తెవి, లేదంటే నువ్వు నా కుమారుడివి, నేను ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాను, నేను ఈ విషయంలో ప్రణాళిక చేస్తాను, నేను నిన్ను పోషిస్తానని చెప్పి దేవుడు మనకు ఆ వాగ్దానాన్ని ఇస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. రండి మోకరిద్దాం, మనం ప్రార్థన చేసుకుందాము. పరిస్థితులన్నీ చేజారిపోయినా, ఎంతగానో శ్రమపడినా ఫలితమే లేకున్నా, అనుకున్నవన్నీ దూరమైపోయినా మంచి రోజులొస్తాయనే నిరీక్షనే లేకున్నా, మారది తలరాతని దిగులు పడకుమా, మారాను మధురముగా మార్చును నీకై, మారది తలరాతని దిగులు పడకుమా, మారాను మధురముగా మార్చును నీకై, మేలులతో నిన్ను తృప్తిపరచును, మేలులతో నిన్ను తృప్తిపరచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు, కష్టకాలమందు నీ చేయు విడచునా, అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడచును. సియోను దేవుడే మనల్ని కనికరిస్తాడు. అతి శ్రేష్టమైనటువంటి గోధుమల చేత నింపబడాలి. నీ విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలా, లేయవలే నువ్వు కూడా దేవుని దృష్టిలో పడాలా. నీ పరిస్థితులన్నీ మారేటువంటి ఒక సమయం ఇది. పోయినా ఎంతగానో శ్రమపడినా ఫలితమే లేకున్నా, అనుకున్నవన్నీ దూరమైపోయినా మంచి రోజులొస్తాయనే నిరీక్షనే లేకున్నా, మారది తలరాతని దిగులు పడకుమా, మారాను మధురముగా మార్చును నీకై, మారది తలరాతని దిగులు పడకుమా, మారాను మధురముగా మార్చును నీకై, మేలులతో నిన్ను తృప్తిపరచును, మేలులతో తృప్తిపరచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన
కార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందు నీ చేయు విడుచునా అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా సియోను దేవుడే నేను సిగ్గుపడనివ్వడు కనికరాపునుడే నీ కన్నీరు తుడుచును సియోను దేవుడే నేను సిగ్గుపడనివ్వడు కనికరాపునుడే నీ కన్నీరు తుడుచును ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందు నీ విడుచునా అసాధ్యాలెన్నో నా 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 నా. విడుచునా సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. లేయవలే ఆశీర్వదింపబడాల లేయవలే నా కుమార్తె నా కుమారుడా నీ విషయంలో నేను జాగ్రత్తలు తీసుకుంటాను నీ బ్రతుకును చాలా చక్కగా కడతాను నేను దాన్ని చాలా జాగ్రత్తగా దాన్ని పేర్చుకుంటూ వెళ్తాను నా మాటను విను నా మాటను వింటూ నువ్వు నడుచుకో నీ మీద నేను పెట్టుకున్నటువంటి ఆ అతి శ్రేష్టమైనటువంటి ప్రణాళిక అతి శ్రేష్టమైనటువంటి ఆ యొక్క గోధుమలను నేను నీకు ఇచ్చి నేను నిన్ను తృప్తిపరుస్తానే అని ప్రభువు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇగో ఈరోజే ఈ దినమే మనకి ఇదే సమయము ఇంకా కొన్ని గంటలు ఉంటుండగానే ఇక నూతనమైనటువంటి సంవత్సరంలోనికి మనం ఖచ్చితంగా మన అడుగులు వేస్తూ ఉంటున్నప్పుడు ప్రభువా అతి శ్రేష్టమైనటువంటి గోధుమలు ఎదుర్కొనటానికి నా యొక్క బ్రతుకును మార్చుకున్నానని ఆ యొక్క రొట్టె ద్రాక్ష రసాన్ని ఇస్తుంటున్నప్పుడు మన చేతుల్లో పరిశుద్ధత మన నోటిలో పరిశుద్ధత మన తలంపులలో పరిశుద్ధత మన యొక్క ఆ యొక్క హృదయంలో పరిశుద్ధత కలిగి మనం జీవించి దానిని తీసుకుంటూ ఉంటున్నప్పుడు ప్రభు నీ పట్ల జాగ్రత్తలు నీ మీద ప్రణాళికలు నిన్ను పోషించడానికి ఇష్టపడుతూ ప్రభు కృప చూపిస్తూ ఉంటాడు. ఇటువంటి గొప్ప కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాము. మన మధ్యలో పళని గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అతి శ్రేష్టమైన గోధుమలనిచ్చి మిమ్మల్ని పోషిస్తాను.